ఒక యువకుడు పెయింటింగ్ నేర్చుకుని ఒక కళాఖండాన్ని వేసి ఆ పట్టణం 4 రోడ్ల కూడల్లో పెట్టాడు. నేనొక అభ్యుదయ కళాకారుణ్ణి. ఈ పనిలో కొత్త పెద్దల ఆశీస్సులు కావాలి. నా చిత్రంలో తప్పులుంటే ఇంటూ గుర్తుతోటి మార్క్ చేయండి. నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి, ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఆ సాయంత్రం ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందామని వచ్చి చూసి హతాశుడయ్యాడు. చిత్రమంతా ఇంటూ గుర్తులతో నిండిపోయింది. గురువుగారి దగ్గరికి నిరాశతో వచ్చి, నేను పనికిరాను, నా చిత్రాన్ని ప్రజలు నిరాకరించారు, నా శ్రమంతా వృధా, మరణమే శరణ్యం. భయపడకు నాయన, మరొక చిత్రం అటువంటిదే వేసి తీసుకురా అన్నాడు. 3 రోజుల తర్వాత అటువంటి చిత్రాన్ని తయారు చేసి గురు శిష్యులు ఇద్దరు ఇంతకుముందు ప్రదర్శనకు పెట్టిన చోటికి వెళ్ళి ఆ పటాన్ని కూడా అదే చోట పెట్టారు. అంతకుముందు రాసినట్లే ఒక బోర్డు మీద, నేను ఈ చిత్రకళకు కొత్త, అనుభవజ్ఞులు కళాకారులు ఈ పెయింట్లు బ్రష్లతో తప్పులు దిద్ది తమ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి ప్లీజ్ అని రాసి కొన్ని బ్రష్లు రంగులు అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. 2-3 రోజుల తర్వాత పోయి చూస్తే పెయింటింగ్ చెక్కు చెదరలేదు. ఒక్క దిద్దుబాటు మార్పు లేకుండా అలాగే ఉండిపోయింది. అంటే విమర్శలు చేయడం చాలా సులభం, కానీ వ్యక్తిని మెరుగుపరచడం చాలా కష్టం. గుడ్ లక్.